బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, సొల్యూషన్ కోసం ఆలోచిస్తాం, రైట్? భయపెట్టడానికి రెడీగా బయట అన్నీ ఉన్నాయి, భయపెట్టి మన దగ్గర డబ్బులు తీసేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఈజ్ ఇట్ కరెక్టా కాదా, డయాబెటిక్ అనేది కరెక్టా కాదా అడగండి. 4 అలోపతి ఉంది, హోమియోపతి, యునాని ఉంది, ఆయుర్వేదం ఉంది, అన్నీ తిరగడమే. మీకు ఏది నచ్చితే ప్రాక్టీస్ చేయడమే. సో ఇందులో ఇవి ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటుందో లేకపోతే 3 months వాడాలో 6 months వాడాలో, ఏది బాగుంటే అది వాడుకోవాలి. మళ్ళీ శరీరానికి ఇబ్బంది ఉండకూడదు. దాని తర్వాత సో బీపీ వచ్చేసింది, ఇది ఓవర్ ఆలోచనలే కదా, కోపాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల వచ్చింది కదా, లేకపోతే ద్వేషం ఎక్కువ, అహంకారం ఎక్కువ పెట్టుకోవడం వల్ల వచ్చింది కదా. కంట్రోల్, ఐఎమ్ నథింగ్ అంటూ కూర్చోండి, ఐఎమ్ నథింగ్ అనుకుంటూ ప్రతి ఒక్కరు కూర్చోండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. అప్పుడు ధ్యానం అవసరం. డయాబెటిక్ కూడా ధ్యానం అవసరం లేదు. సో ఆల్రెడీ బీపీలు ఉండే వాళ్ళకి వీళ్ళకి ధ్యానం అవసరం. సైలెన్స్నెస్ కావాలి. ఇంతవరకు అరిచాం కదా, ఇంట్లో ప్రతి ఒక్కరు పనివాడి మీద అరుస్తున్నాం, లేకపోతే ఇంటి వాళ్ళ మీద అరుస్తున్నాం, పిల్లల మీద అరుస్తున్నాం, అన్నిటి మీద అరిస్తే ఏమవుతుంది, నరాలంతా వేడెక్కువైపోయింది. కానీ చిన్నపిల్లలు కూడా అరుస్తారు, కోపగించుకుంటారు. చిన్నవాళ్ళు ఎప్పుడు అర్రు, చిన్నవాళ్ళు అర్రు, అలాగే చూసి బాగా అలుగుతారు కదా, అలుగుతారు, అది బాగుంటుంది. అది ఎంతసేపు వాడి తాలకి ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే చాలు. వాడికి బొమ్మ ఏదో పోయింది, అలుగుతాడు, మళ్ళీ బొమ్మ ఇచ్చేస్తే నార్మల్ అవుతాడు. బట్ వీడు అలుగుంటాడే, ఇప్పుడు బీపీ వచ్చినాడు అలుగుంటాడే, లేదు సార్ నీకు బీపీ లేదు అంటే వింటాం. అంటే మనకేంటంటే లేనిది ఇంకెందుకు మీద తెచ్చుకొని దాని మందులు ఎందుకు వాడడం. ఇది చిన్నతో పోయింది కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అన్నయ్య ఒక కంపెనీ పెట్టినాడు, ఆ కంపెనీలో బాగా నడుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ అది వేరే వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది. వీడు విపరీతం టెన్షన్ పడ్డాడు, చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎప్పుడు ఏ రాత్రి చూసినా గంటల ఫోన్లో మాట్లాడి అరడాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు సింపుల్గా ఏమైనా ఉందా రెమెడీ అంటే, ఏం లేదు, పాపతో ఆడుకో, ఇంటికి రాగానే పాపతో ఆడుకో అంటే, వాడు చేసింది అంటే ఒక 5 days సెలవు పెట్టేసి కిడ్స్ ప్రోగ్రామ్ ఏదో ఉంది, అందులో వాలంటరీగా వీడు వెళ్ళి చేసుకున్నాడు. అట్నుంచి వచ్చిన తర్వాత బీపీ తగ్గింది. లాజిక్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ చేస్తున్నప్పుడు అది రియల్ టైంలో జరగకపోవడం వల్ల బీపీ రైజ్ చేసి బాగా ఎక్కువ అయిపోయింది. సో దాని మీద ఓవర్ ఈటింగ్ అండ్ ఓవర్ ఇవైపోవడం వల్ల, థింకింగ్ ఎక్కువైపోవడం వల్ల సో బీపీ అనేది వచ్చేసింది. సో నేనేం చెప్పాను, డైవర్షన్. పిల్లలు అనేది డైవర్షన్ అందుతారు. వాడి దగ్గర చిలిపి చేస్తలు ఉంటాయి, చాలా చిన్నగా ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏమంటారు అంటే, నేను అంటుంది పిల్లలు అంటే మరి 10 ఏళ్ళు అనుకోవద్దు, రైట్? చాలా చిన్న పిల్లలు, 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు చాలా ఏముండదు, ముద్దుగా ఉంటారు, రైట్? వాళ్ళు ఏదైనా ఓపెన్గా చెప్తా ఉంటారు. వాళ్ళతో కిడ్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయిన తర్వాత బీపీ నార్మల్ అయింది. ఆడుకున్నాడు, వాళ్ళతో పెయింటింగ్ చేశారు. సో వాళ్ళతో తింటున్నప్పుడు, వాళ్ళకి సర్వింగ్లో ఉన్నప్పుడు ఓపెన్గా ఉంటుందండి, అంతే. పిల్లల గ్రేట్ ఎనర్జీ ఉంటుంది మా దగ్గర. సో అలాంటప్పుడు అయిపోవాలంట.